మీకోసం అడగట్ల, నా కోసం అడగట్ల. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల, లైక్ చేయమని అడగట్ల. ఒకే ఒక కామెంట్. యూట్యూబ్‌లో ఉన్న భారతదేశ భక్తులు ఎంతమంది ఉన్నారనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి. భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేస్తున్న సైనికుల కోసం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. కావాల్సింది మాకు ఒకటే, భారత్ మాతాకి జై. ఈ ఒక్క కామెంట్ కనీసం 1000 మంది వేస్తే మేము నిజంగా సంతోషపడతాం. మాకు కొన్నంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు, మాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు సంబంధాలు అలాగే వీసా విధానాలు ప్రస్తుతం ఒక పెద్ద చర్చకి దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ మొదట బంగ్లాదేశ్ పౌరులకు ఇచ్చేటువంటి టూరిస్ట్ వీసాలని నిలిపేసింది. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికే ఈ వీసాల యొక్క సేవల్ని మళ్ళీ పునరుద్ధరించినటువంటి కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా దాదాపు 1,40,000 దరఖాస్తులు రావడం అందరినీ నిజంగా ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. వీసా కార్యాలయాల ముందు బంగ్లాదేశ్ ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఉండేటువంటి దౌత్యపరమైన బంధం కంటే కూడా వారి వ్యక్తిగత అవసరాలు ఇండియాకి వెళ్ళిపోవాలనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ రద్దీని కేవలం పర్యాటక కోణంలో కాకుండా వైద్య అవసరాల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు భారత్ వైపు రావడానికి ప్రధాన కారణం అక్కడ సరైన వైద్య సదుపాయాలు కానీ, నాణ్యమైన ఆసుపత్రులు కానీ ఏమీ లేకపోవడం చాలా బాధాకరం. అక్కడ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పక భారత్లోనే తక్కువ ఖర్చుతో కూడినటువంటి వైద్యం కోసం వస్తూ ఉంటారు. ముఖ్యంగా మాల్డా లాంటి భారతీయ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ రోగుల యొక్క రద్దీ విపరీతంగా ఉంటూ ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇక్కడ చవకగా లేదా కొన్నిసార్లు ఉచితంగా వైద్యం పొంది తమ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా కొందరు భారత్ని దూషించడం లేదా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వాళ్ళకు ఒక రకమైన అలవాటుగా మార్చేసుకున్నారు వాళ్ళు. మాల్దీవ్స్ లేదా నేపాల్ వంటి ఇతర పొరుగు దేశాల యొక్క వైఖరిని గమనిస్తే మన దేశం ఎంతగా సహాయం చేసినా చివరికి వ్యతిరేకతనమే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది స్పష్టమవుతుంది. సరిహద్దు రక్షణ మారాల్సినటువంటి దౌత్య వైఖరిని అబ్జర్వ్ చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన దౌత్యపరమైన విధానాల్ని పునర్సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అర్జెంటుగా వచ్చింది. పొరుగు దేశాల పట్ల ఎప్పుడూ కనికరం చూపిస్తూ వారు తప్పు చేసిన ప్రతిసారి క్షమించేస్తూ పోవడం వల్ల దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉందని కనిపిస్తుంది. శత్రువుని శత్రువులాగా, మిత్రుని మిత్రులాగా చూడాలనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో రాజకీయ నాయకులు మారినంత మాత్రాన అక్కడ వారి అంతర్గత వైఖరి కానీ, భారత్ పట్ల వారికి ఉండేటువంటి అసూయ మాత్రం ఏమాత్రం మారిపోతుందో అర్థం చేసుకోవాలి. వారు ఎప్పుడు చైనా లేదా అమెరికా వంటి ప్రయోజనాల కోసమే వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చిట్టగాంగు, ముంగ్లా వంటి కీలకమైనటువంటి పోర్ట్స్ని ఇతర దేశాలకు అప్పచెప్పడానికి కూడా బంగ్లాదేశ్ ఏ రోజు వెనకాడలేదు. పాకిస్తాన్తో ఎలాంటి వాణిజ్య దౌత్య సంబంధాలు లేకుండా సరిహద్దులను ఎలాగైతే పూర్తిగా మూసివేసి ఫెన్సింగ్ వేశామో బంగ్లాదేశ్ విషయంలో కూడా అదే స్థాయి కఠినత్వాన్ని ప్రదర్శించాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. మరింత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంట్రా ఇక్కడ అంటే బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే భారత్కి వ్యతిరేకంగా జిహాదీ, ఐసిస్ జెండాల్ని తయారు చేస్తూ మేము యుద్ధం ప్రకటిస్తాం అని మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ, అమెరికాలోని సిఐఏ వంటి సంస్థలతో పాటు అక్కడి స్థానిక తీవ్రవాద శక్తులు చేతులు కలిపి వెస్ట్ బెంగాల్ సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరపడడం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో డిమానిటైజేషన్ తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫేక్ కరెన్సీ కానీ, హవాలా రాకెట్ కానీ ఎలా అయితే పూర్తిగా ఆగిపోయిందో అదే తరహా కఠినమైన నిర్ణయాలు బంగ్లా సరిహద్దుల దగ్గర కూడా ఖచ్చితంగా అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. బంగ్లాదేశ్ పౌరులు భారత్కి రావడంలో పాకిస్తాన్కు, చైనాకు మీరు వెళ్ళండి అని స్పష్టంగా చెప్పాలంటున్నారు. భారత్ ఇచ్చేటువంటి వీసాల్ని పర్మనెంట్గా రద్దు చేసి సరిహద్దులను పూర్తిగా మూసివేస్తేనే భారత్ సహాయం లేకపోతే బంగ్లాదేశ్ అనేటువంటి దేశం మనుగడ సాగించలేదు అనేటువంటి నిజాన్ని అప్పుడు కానీ వాళ్ళు గ్రహించరు అనే మాట గట్టిగా వినిపిస్తోంది.